ప్రధాని మోదీ చరిష్మాతో చేవెళ్లలో గెలుపు పక్కా అంటున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదని తెలిపారు ఆయన. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల చేవెళ్లలో తనకు పోటీనే కాదని ధీమా వ్యక్తం చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మాకు ఎన్నికలు లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ రాబోతుంది. దాని దగ్గర కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. చేవెళ్ల లోక్సభ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు, రంగం సిద్ధం చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? చేవెళ్ళలో అయితే చాలా మెచ్చుకుంటుంది, తెలంగాణలో చాలా మెచ్చుకుంటుంది, ఓట్ షేర్ చాలా పెరుగుతుంది. తెలంగాణనే కాదు మొత్తం సౌత్ ఇండియాలో బీజేపీ ఓట్ షేర్ హైయెస్ట్ పెరుగుతుంది. ఓకే, అప్ టు కేరళ అండ్ తమిళనాడు. చేవెళ్ళలో అయితే గెలుపుతారు. మాది ఒక రౌండ్ ఎలక్షన్స్ ఆల్రెడీ అయిపోయింది. వేరే పార్టీలు ఇప్పటివరకు క్యాండిడేట్లు కూడా ఇక్కడ అంటే మీ పార్టీ నుంచి జితేందర్ రెడ్డి కూడా విసులాడుతున్నట్టు సమాచారంతో ఎట్లా చూస్తున్నారు? ఏం కలుస్తారు? ఏ పార్టీలో పోతే జితేందర్ రెడ్డి గారు ఇక్కడనే ఉంటారు. వారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు కంటెస్ట్ ఎమ్మెల్యే పోయి డికే అన్న గారికి ఒకే శుభాకాంక్షలు చెప్పారు. జితేందర్ రెడ్డి గారు మా దగ్గర అండ్ పార్లమెంట్ లోక్సభ ఉండే మా బాస్ కూడా ఉండే ఇంకా సీనియర్ లీడర్ కదా, అందుకే అంటున్నాను ఆయన గురించి ఆయన బీజేపీ తప్పనిసరిగా చేవెళ్ళ పార్లమెంట్ అయితే బీజేపీకి మొదటి రేవంత్ రెడ్డి కూడా మీకు మంచి మంచోడే, కాకపోతే కాంగ్రెస్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యలు చేసి దాని నేను కూడా అదే రేవంత్ రెడ్డి గారు మంచి మనిషిడే. రాష్ట్రం కొరకు బీజేపీయే గెలిపించాలి. రేవంత్ రెడ్డి గారు వారే అన్నది ఏంటంటే ఇక్కడ నిధులు లేవు, మోడీ గారి నుంచే రావాలి. మోడీ గారి నుంచి కావాలంటే ఇక్కడ బీజేపీ ఎంపీలు ఎంతమంది కలిపితే అంత ఎక్కువ సపోర్ట్ ఇక్కడ మేము అనుకుంటున్నాం. ప్రజలకు కూడా తెలుస్తుంది ఇది లోక్సభ ఎలక్షన్స్ కాదు, లోక్సభ ఎలక్షన్స్ నాట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది మోడీ అండ్ రాహుల్ గాంధీ మధ్య అది పోటీయే కాదు, మోడీ అండ్ రాహుల్ గాంధీ మధ్య పోటీయే కాదు. అదే అందుకే ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారన్నా ఏది కాంగ్రెస్ నాయకుడిని పబ్లిక్ మీటింగ్లో మీ ఓటు రాహుల్ గాంధీకి అనమనేది ఓ 10 సార్లు అనమనేది తప్పనిసరిగా అందరూ ఓటు. అంటే తమ్ముడే ప్యాకెట్ దాన్ని బట్టి అదేంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి మీరు అనే వ్యాఖ్యలు బట్టి నేను అన్న వ్యాఖ్యలు ఏంటంటే వారు మంచి మిత్రుడే, కానీ పార్టీ వేరే. ఆయన అనేది ఏంటంటే బీజేపీకి ఓటు వేస్తేనే పథకాలు నడుస్తాయి. అంటే ఇప్పుడు ఇది ఒక కేసీఆర్ చెప్పింది అదే. అంటే ఫస్ట్ అన్కండిషనల్ గ్యారెంటీస్ ఇచ్చింది, 6 గ్యారెంటీలు, ఇప్పుడు ఏ గ్యారెంటీ కండిషన్స్ పెట్టా ఉన్నారు. ప్రజలు నమ్మకం. మీరు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఒకరికి మీరు వాళ్ళకి తోడు. ఇప్పుడు బీఆర్ఎస్ లో అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ అంటారు. ఏం సరే పబ్లిక్ కన్ఫ్యూజన్ ఉంటాయి. అంటే ఏమనుకోవాలి అసలు? జనరల్గా ఎవరిని నమ్మాలి? జనం ఏమనుకోవాలి? రాష్ట్ర సొమ్ములు దోసుకున్నారు, 1,00,000 కోట్లు దోసుకున్నారు. మేము రాగానే చర్యలు తీసుకుంటాం, ఈయన జైలు చేస్తాం, ఆయన జైలు చేస్తాం. రియల్ ఎస్టేట్ స్కామ్స్ మస్తు ఉన్నాయి. ఇప్పుడు అధికారంకి వచ్చింది, చర్యలు తీసుకుంటారు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది. అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా 30 ఏళ్ళ తర్వాత నిజంగానే చర్యలు తీసుకోవాలంటే ఇన్వెస్టిగేషన్ ఏసీబీ సిట్ అని ఏమైనా చేయాలి, లేకుంటే సిబిఐ కన్నా రెండు రాయాలి. మీ చేతులు దర్యాప్తు సంస్థలు అంటే అటు మా చేతిలోనే ఉన్నాయి, మా చేతిలోనే ఉన్నాయి. అంటే బెంగాల్లో పనిచేస్తున్న దర్యాప్తు సంస్థలు ఢిల్లీలో పనిచేస్తున్నాయి కేజ్రీవాల్ మీద. ఒక్క నిమిషం, బెంగాల్ ఎట్లా పనిచేస్తున్నాయి? వాళ్ళు అధికారం ఇస్తలేదు. బెంగాల్ కూడా ఇదే చట్టం తీసుకోవచ్చు. ఇక సిబిఐ ఇక్కడ నో ఎంట్రీ, బెంగాల్ కూడా నో ఎంట్రీ. వాళ్ళు రాస్తేనే ఎంటర్ అవుతారు. దాంతో పాటు అంటే రేపు ఈ కాంగ్రెస్ నుంచి కూడా సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తుంది. దాంతో వాళ్ళు కూడా అభివృద్ధి వచ్చారు, దాన్ని కనిపిస్తున్నారు. అంటే పోటీ ఇస్తారు కూడా ఇంకా అనౌన్స్ కాలేదు, వాళ్ళకి అనౌన్స్ కాలేదు కదా, అయినా కాలేదు, ఇప్పటివరకు అనౌన్స్ కాలేదు. ఇంకా చూస్తున్నారు ఇదైతే బెటరా అంటే వాళ్ళ క్యాండిడేట్ దొరకలేదు. సునీత మహేందర్ రెడ్డి గారు తీసుకున్నచ్చు, ఇంకెవరికి ఇస్తున్నా నాకు తెలియదు. అది వాళ్ళ క్యాండిడేట్ అనౌన్స్ చేయండి. వాళ్ళకు ఇబ్బంది ఉన్నాయి, క్యాండిడేట్స్ దొరుకుతుంది, సూటబుల్ క్యాండిడేట్స్. అందుకే ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఇంకా వేరే పేరు, ఇప్పుడు మీరు ఇంకో పేరు చెప్పింది, ఈ అన్ని పేర్లు చూస్తూ ఉన్నారు. అప్పటి చాణక్యులు ఉన్న కేసీఆర్ కూడా చేవెళ్ళ విషయంలో క్యాండిడేట్ దొరకని పరిస్థితి, రండి బాబు అన్న ఉన్న అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి. అది నాకు సంబంధం లేదండి. వాళ్ళు ఎవరు పెడతారు, వీళ్ళు ఎవరు పెడతారు. నేను సూటిగా ఓటే డైరెక్షన్లో పోతున్నాను, బీజేపీ గెలుపుకోకపోతున్నాం. నేను ప్రచారం నేను చెప్పినట్టు ఎప్పుడో 40 రోజులు మొదలుపెట్టి
1 రౌండ్ ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు ఇంకా క్యాండిడేట్ దేవులాడని వాళ్ళు ఎవరు పెట్టినా నా స్ట్రాటజీ అయితే మారదు. అదే దారిలో ఉంటుంది, సేమ్ డైరెక్షన్. వీళ్ళు పెట్టినా ఇట్లా చేస్తాం, వాళ్ళు పెట్టినా అది ఇట్ డస్ నాట్ బాదర్ మీ. చేవెళ్ళలో కొండ విశ్వేశ్వరరెడ్డికి గట్టి పోటీ ఎవరనుకుంటున్నారు? నేను కాదు, వాళ్ళకి క్యాండిడేట్ దొరికినప్పుడు గట్టి పోటీ ఎవరున్నారు? మేమే ఫస్ట్ అనౌన్స్ చేసాం. ఇప్పటి వరకు వాళ్ళని ఎత్తికొట్టుకుంటున్నారు. ఎవరిని పెట్టాలి, ఎవరు దొరుకుంటే ఎవరిని పెట్టింది పార్టీ, ఇంకో పార్టీ ఇంకా ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టాలి. అయితే నేను అనుకుంటా వాళ్ళకి దొరుకుతలేదు గట్టి పోటీ, ఎవరినో వాళ్ళు పెడతారు. కొండ విశ్వేశ్వరరెడ్డి మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, బాగా చెప్తారు. పెద్ద సమస్యలు, జటిలైన సమస్యలు కూడా చాలా సింపుల్గా అర్థమైనట్టు చెప్తారు. కాకపోతే గ్రౌండ్లోకి వెళ్ళారు, కొన్ని గ్రామాల్లోకి వెళ్ళారు. నియోజకవర్గంలో మొన్న వెళ్ళినప్పుడు దానికి ఏమంటారు? మీ నియోజకవర్గ ప్రజలకు ఒక క్లారిఫికేషన్. నేను గ్రౌండ్లో వెళ్ళినంతా ఎవరు కూడా వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు 4 లక్షలతోటి 4,20,000 అందాజా గెలిచినాను. 70,000 వరకు గెలిచినాను. సెకండ్ టైం ఓడిపోయినప్పుడు 5,10,20,000 కొంచెం ఓట్లు వచ్చినాయి, కానీ 13,000 ఓట్లతో ఓడిపోయినాను. అంటే 5,20,000 ఓట్లు ఎట్లా వస్తాయి? ఇప్పుడు 7 లక్షలు నా టార్గెట్, మినిమం 9 లక్షలు కూడా వస్తుంది. నేను తిరిగినంత ఏ ఎంపీ కూడా చరిత్రలో తిరగలేదు. నేను ప్రతి గ్రామం 3 సార్లు, ఎన్నో గ్రామం 10 సార్లు తిరిగిన. పొలిటికల్గా తిరిగినా, వాళ్ళు తిరగొద్దన్నా కూడా తిరిగినా. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం తిరగొద్దనేది. అయితే ప్రతి గ్రామంలో సర్పంచ్కు, ఎంపీటీసీకి, అప్పుడు నా కొడుకు నాట్ పొలిటికల్ రీజన్, సోషలీ ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి సర్పంచ్కు, మాజీ సర్పంచ్కు, ఎంపీటీసీకు, జెడ్పీటీసీ ఉంటే ఇంటికి పోయి నీళ్లు తాగి పత్రిక ఇచ్చొచ్చిన. కరోనా టైంలో కూడా మంచిది. కరోనా టైంలో నేను ఇంట్లో ఎప్పుడు వండుకోలేదు, మొత్తం తిరుగుతూనే ఉన్నాను. అయితే నేను ప్రజల్లో కోరుతున్నాను, మ్యాక్సిమం ఏ ఎంపీ కూడా అంత తిరగలేదు. చేవెళ్ళ లోక్సభ సూత్రంలో 4 ఏమో టీఆర్ఎస్ మొన్న జరిగిన ఎన్నికల్లో జస్ట్ 4 నెలలు, దాంతో 3 ఏమో కాంగ్రెస్ గెలిచింది. ఒక్కటి కూడా గెలలేదు కాంగ్రెస్, బీజేపీ. దాంతో ఎట్లా పోటీ, ఏంటి, ఏమనుకుంటున్నారు, అంటే ఎట్లా వెళ్దామనుకుంటున్నారు? బీజేపీ ఒక్కటి కూడా గెలవలేదు. కానీ మాకు ఇక్కడ 1,00,000 ఓట్లు, 90,000 ఓట్లు, 80,000 ఓట్లు సిటీలో. ఒకడేమో జనసేనకి వచ్చింది. అక్కడ వికారాబాద్ ఇంతకుముందు 1,500 వచ్చింది, ఈసారి 7,000 వచ్చింది. తక్కువనే, భారీ సంఖ్యలతో ఓడిపోయినాం. కానీ ఇదే గ్రోత్ చూస్తే 1,500 7,000 అయితే 7,000 పోయి 60,000 70,000 అయితే ఇదే ట్రాజెక్టరీ చూస్తే మీరు ఏ గ్రాఫ్ లెక్క పెట్టి చూసినా కూడా మాది ఓటు డబుల్ కంటే ఎక్కువ అవుతుంది. మొత్తం చేవెళ్ళ నియోజకవర్గంలో 3.5 lakh ఓట్స్ మాకు పడ్డాయి. ఇప్పుడు నేను రేపు గెలుస్తాను, 1,00,000 ఓట్లు గెలుస్తానికి నాకు 7 లక్షల ఓట్లు కావాలి. అదే 3.5 into 2 is 7 లక్షలు. మీరు కానీ మా గ్రోత్ పాత్ ఏంటంటే మచ్ హైయర్, 2 కంటే ఎక్కువ హైయర్ ఉన్నది. అండ్ అంతటా తెలంగాణ వ్యాప్తం 14-15% ఉంటే మాకు 21-22% ఓట్ షేర్ వచ్చింది. అది డబుల్ అయితే 42-44% ఓట్ షేర్ వచ్చింది. సర్వేలు చూసినా అట్లే జరుగుతుంది. లేకుంటే వేరే పారామీటర్స్ చూసినా ఒక ఎమ్మెల్యే గెలిచిన దగ్గర 4 ఎంపీలు గెలిచింది. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచింది. అయితే మాకు 15 వచ్చినా మీరు ఆశ్చర్యపోదు, 17 వచ్చినా ఆశ్చర్యపోదు. అయితే ఏ గ్రాఫ్ ప్రొజెక్ట్ చేయదు, ఎనీ గ్రాఫ్, జిహెచ్ఎంసీ అని ఏ గ్రాఫ్ ప్రొజెక్ట్ చేసినా తెలంగాణలో 10 కంటే ఎక్కువ ఖాయం. అందులో ఫస్ట్ది చేయగలరు. మీ జనాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ముస్లిం కూడా మీకు అభిమానులు ఉన్నారు. వచ్చేసరికి ముస్లిమ్స్ దుష్ప్రచారం చేస్తుంది ఏంటంటే సిఏ వస్తే మీ సిటిజన్షిప్ వెళ్ళిపోతుంది. కానీ వాళ్లకు మోడీ మీద నమ్మకం వచ్చింది. ఈ రోజు కొన్ని మండలాలలో మెజారిటీ ముస్లిమ్స్ బీజేపీకి, అంటే బీజేపీ క్యాండిడేట్ నాకు ఇస్తామని చెప్పిన కూడా సర్వేలలో, ఎస్పెషల్లీ గ్రామీణ. అయోధ్య కలిసి వస్తుంది అనుకుంటారా? తప్పనిసరి కలిసి వస్తుంది. మోడీ తప్పనిసరి మోడీ చరిష్మా. మోడీ డెఫినెట్లీ. చివరికి ఏం చెప్తారు మన చేవెళ్ళ ఓటర్లకు? చేవెళ్లకు మోడీ గ్యారంటీ, మోడీకి చేవెళ్ళ సీట్ గ్యారంటీ. రైట్ సార్, కంగ్రాచులేషన్ సార్. రైట్ అంటే ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు